ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేపో పెరిగింది. సో అతనికి నేరేషన్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి చెప్పిన కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏమన్నారు? చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి. అంటే సుక్కు సార్ దగ్గర పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకు దగ్గరగా ఉంటామండి. అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టిందండి, ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి, ఆ హీరో చెప్తాడండి ఈ డైలాగ్ ఎవరు రాశారు తెలుసా డార్లింగ్, ఈ రాశాడు సెట్లో. దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ అయిపోయి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో ఒక హీరో ఉంటాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, చెయ్యి బాగుంటుంది చెయ్యి అన్నారు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు. తర్వాత ఇన్ని దాటి మొత్తం మీద బాస్ చిరంజీవి గారి కథ వెళ్ళారు. ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు? చిరంజీవి గారికి నేరేషన్ ఏమంటే చిరంజీవి గారు పైన కూర్చున్నారండి, సార్ నేను కింద కూర్చొని కథ చెప్తాను. అవునా నేను కింద కూర్చోను అన్నారు. లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే. ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్, అన్ని వేసుకుని నేరేషన్ అయితే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక్క నిమిషం ఆగారండి. ఆగి ఇలా చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారండి. అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కానీ అంటే చిరంజీవి గారు ఏ కథ విన్నా 100% ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి. అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి ఇప్పుడు అనుకుంటాను. అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా తీద్దారని ట్రై చేశానండి. అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉండే కాదులని చిరంజీవి సార్ ఉన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు, ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి, ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారండి అమ్మాయి స్పీడ్. అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీకి కూడా వెళ్ళిందండి ఉప్పెన అని నేను ఫీల్ అవుతాను. దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు. ఉప్పెన సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే? క్లైమాక్స్ అండి, దాంట్లో తిరగలేదండి. ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి అప్పటికే అది పరువు హత్యలు ఆస్తి తగాదాల్లో జరిగాయి, క్యాష్ లో జరిగాయి, డబ్బుల్లో జరిగాయి, రకరకాల ఇన్సిడెంట్ లో జరిగాయి తప్పండి. ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి. రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు ఏంటి అది, ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింటే నచ్చి ఉంటుందండి వాళ్ళకి. మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీకు ఆ విషయం? తెలియదండి అసలు. మగతనం తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో ఆ టైం డిస్కషన్ జరిగింది. ఏంటో తర్వాత అలా జనాలు అది ఆ పాయింటే బాగా నచ్చి అది దానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడు మీరు ఫేస్ చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ చేసి అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చి ఉంటది కదండి. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తుంది ఒక అబ్బాయిని. అంటే మగతనం అంటే అబ్బాయిలో 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు, అనువనువును ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారు అనుకోవచ్చు. మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఈ కథ చెప్పినప్పుడు మీ మిస్సెస్ ఏమన్నా? మా మిస్సెస్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి. అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చూసాను. నేను బయట ఉన్నాను, నేను చూడలేదండి. ఏడుస్తే వెళ్తా ఈ సినిమా తీసాం ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకన్నా గొప్ప సినిమా ఏం అవసరం లేదండి. ఏడుస్తే వెళ్ళిందండి. అంటే అసలు సినిమా కథ ఎలా ఉంటుందని తెలియదు, హీరో క్యారెక్టర్ అని తెలియదు, ఏమీ తెలియదండి. చూస్తా ఏడుస్తా ఇంటికి వెళ్తా చెప్పిన మాట అండి. ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను, చాలా మంచి సినిమా, ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు. పెళ్లికి ముందు చాలా మంది లవర్స్ మీకు ఉండే ఉంటారు, తర్వాత కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? అలాగే ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ ఏంటంటే నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఉంటారు కదండి, చాలా మంచి సినిమా తీసావు, ఫ్యామిలీ తెలిసి చూసాం అందరూ. ఇప్పటికీ అంటే ఉప్పెన గురించి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఉప్పెన మామూలుగా లేదు, చాలా మంచి సినిమా. నేను పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తుంటారండి చాలా మంచి సినిమా ఇది, మంచి సినిమా తీశారు. అంటే అంత ఏజ్డ్ పీపుల్ కూడా నచ్చిందంటే 60 years 70 years 80 years వాళ్ళు కూడా నచ్చిందండి. అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుందండి. మొదటి సినిమా తీసి ఇన్నేళ్ల గ్యాప్ తీసేసుకుని ఏకంగా ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత మీ రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా కానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి కోసం? ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఏం జరగలేదండి, కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటుందండి. మా గురువు గారు స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరేషన్ ఇచ్చారండి. చరణ్ గారు బాగా నచ్చింది, చేద్దాం చెప్పాను. కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి, దానివల్ల లేట్ అవుతుంది. అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందే. తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూలోనే మీరు ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా చేస్తారని నేనే
మీకు అప్పుడు చెప్పాను మీరు జరిగింది. ఇప్పుడు ఆ కథనే ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తారనుకోవచ్చా? కాదండి, ఇది వేరే కథ. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఎన్టీఆర్ గారికి కూడా చేద్దారనండి, కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షో గారిది లేట్ అవ్వడం, మళ్ళీ అందరూ కలిసే కదండి, మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్. సో అంత పెద్ద బాధ్యతని, అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు జనాలందరూ యాక్సెప్టెడ్, అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్. మీ టాలెంట్ మనకు తెలుసు కదా, మనకి తెలియని వాడికి నేషనల్ అవార్డు విన్నర్తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు. సో రామ్ చరణ్తో అంటే ఒక చిన్న హీరోతో చేసి, కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి, ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం, అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను. అంటే నాకు ఆ భయం లేదండి, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సుక్కు సార్ దగ్గర అల్లు అర్జున్ గారి సినిమాకి వర్క్ చేశాను, మహేష్ గారి సినిమాకి వర్క్ చేశాను, ఎన్టీఆర్ గారి సినిమాకి వర్క్ చేశాను, చరణ్ గారి సినిమాకి వర్క్ చేశాను. అంటే ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరోతో చేసినప్పుడు భయం ఉంటుంది బహుశా. ఎందుకంటే నాకు అది లేదండి, ఎందుకంటే నేను కూడా సెట్లో అంతే. మా గురువు గారు ఏమంటారంటే, అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వరా అంటాడండి. మా గురువు గారు సెట్లో కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయినా అంతే అండి. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే, ఏ కొత్త అసిస్టెంట్ వచ్చిన నువ్వు సెట్లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్. నువ్వు సినిమా ఎలా తీసుకుంటావు అలా తీసుకో, నీ సినిమా లాగే చూస్తుంటది. నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటే అలా చూడమంటే, నేను అందరు డైరెక్టర్లతో డైరెక్షన్ చేసిన ఫీల్ లో ఉంటాను అంతే అండి. ఇప్పుడు కథ రాసుకున్నాడన్నా చెప్తాను, అంటే చెప్పాను, అది ఓకే అయింది. నాకు అలాంటిది ఏమి లేదండి, అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు రామ్ చరణ్తో తీయబో సినిమా, కరెక్టేనా? అంటే లేదండి, రా అండ్ రస్టిక్ ఉంటది, చాలా అంతకు మించి ఉంటదండి సినిమా. ఓకే ఓకే, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు. చూడండి చాలా అన్ని తెలుస్తాయి. దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్గా ఒక గిఫ్ట్. అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్తో రామ్ చరణ్ చేయటం, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయటం, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో చేయడం ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో, అంటే దేవి గారు నాకు ఫస్ట్ సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి. అలాగే రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టమండి. అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా, అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ చేయలేదండి. అంటే నేను రాసుకునేప్పుడే రాసుకునే అనమాట అండి, రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే, అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయండి. మీకు బాగా నచ్చింది స్టోరీ, ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ వినలేదు, ఈ సినిమా నేను డ్యామ్ షూట్ చేస్తున్నాను అన్నాడండి. ఆయన నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు మనం వర్క్ చేద్దాం.